ఇది మనకి యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్‌లో. దీన్ని ఆల్మోస్ట్ నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. బాక్స్ పైనైతే 2 ఇయర్ బడ్స్ ఉంటాయి. అండ్ మీకు పైన చూసేటప్పటికి ఎయిర్‌పాడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంతే ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ అని. సో, ఇంకా మీరు బాక్స్ ఓపెన్ చేస్తే గనక ఇందులో మనకి పేపర్ వర్క్ ఇచ్చాడు. ఈ పేపర్ వర్క్‌లో కూడా మనకి స్టిక్కర్స్ అయితే ఏమి అవ్వలేదు. జస్ట్ కొంత పేపర్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి ఇందులో మన యాపిల్ ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ బడ్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇందులో మీకు ఛార్జింగ్ కేబుల్ ఏమి అవ్వలేదు. మళ్ళీ మీరు దీన్ని సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ లేటెస్ట్ ఐఫోన్ ఉంటే గనక ఆ ఐఫోన్ కేబుల్ యూజ్ చేసి మీరు దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి దీనిలో ఉన్న ఫిజికల్ చేంజెస్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి అయితే చూద్దాము. సో, నేను ఇమ్మీడియేట్‌గా చూడంగానే నాకు ఈ ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి చాలా చిన్నగా అనిపించింది. మీరు కేస్ అయితే చూడొచ్చు. ఇదొచ్చి యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో 2 బేసికల్లీ. సో, ఇదొచ్చేటప్పటికి లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఎయిర్‌పాడ్స్ 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్‌లో. సో, మీకు సైజ్ డిఫరెన్స్ అయితే మీరిక్కడ చూడొచ్చు. సో, మీకు ఎట్లా ఉందనేది. అండ్ ఇయర్‌లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మనకి యాడ్ ఆన్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి ఒక థ్రెడ్‌ని అటాచ్ చేసుకోవడానికి ఇట్లా ఒక పిన్ అయితే ఇచ్చాడు. దీనిలో అయితే మనకు ఆ పిన్ అయితే లేదు. బేసికల్లీ ఇది ఎయిర్‌పాడ్స్ కాబట్టి రెగ్యులర్ ఎయిర్‌పాడ్స్ కాబట్టి నాకు తెలిసి అట్లాంటి ఫీచర్స్ అయితే దీనిలో లేవు. ఎయిర్ బడ్స్ విషయానికొస్తే గనక ఈ ఎయిర్ బడ్స్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మోడల్ లానే ఉన్నాయి. మనకేం సిలికాన్ టిప్స్ ఏమి యాడ్ చేయలేదు. సో, తర్వాత మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను ఇందాక చెప్పినట్టు ఇందులో మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటొచ్చి రెగ్యులర్ మోడల్ ఎయిర్‌పాడ్స్ 4 అంటారు. ఇంకొకటొచ్చి ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటారు. సో, ఈ రెండిట్లకి ఉన్న ప్రైజెస్ డిఫరెంట్ కంట్రీస్‌లో ఎట్లా ఉన్నాయో చూద్దాము. సో, ఇండియాలో ఒకవేళ మీరు ఎయిర్‌పాడ్స్ 4 తీసుకుంటే గనక మనకి 12,900 రూపీస్ అయితే పడుతుంది. వేరేజ్ మీరు అదే ప్రొడక్ట్‌ని మీరు యూఎస్‌లో తీసుకుంటే గనక మీకు $140 పడుతుంది ఇంక్లూడింగ్ టాక్సెస్. దాన్ని మీరు ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మీకు సమ్‌వేర్ అరౌండ్ 11,760 రూపీస్ అయితే పడుతుంది. సో, మీరు రెండిటిని కంపేర్ చేస్తే గనక మీకు యూఎస్‌లో వచ్చేటప్పటికి ఒక $1,200 తక్కువకైతే వస్తుంది. వేరేజ్ మీరు ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ చూస్తే గనక ఇండియాలో వచ్చేటప్పటికి ఇది ఆల్మోస్ట్ $17,900 అయితే ఉంది. వేరేజ్ మీరు దీన్ని యూఎస్‌లో తీసుకుంటే గనక మీకు ఆల్మోస్ట్ $194 అయితే పడుతుంది. ఈ $194ని మీరు ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మీకు సమ్‌వేర్ అరౌండ్ 16,000 ఆర్ 16,500 రూపీస్ అయితే పడుతుందన్నమాట. సో, మీకు డిఫరెన్స్ చూస్తే మనకి అక్కడ 1,500 డిఫరెన్స్ అయితే ఉంది. మీరు ఒకవేళ ఎయిర్‌పాడ్స్ 4 గాని లేదా ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ గాని తీసుకోవాలనుకుంటే మీరు వేరే కంట్రీకెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మనకి వాళ్ళ లేటెస్ట్ H2 చిప్‌ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది మనకి IP54 డస్ట్, స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్‌ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి సిరి ఫీచర్ ఉంది. ఆటో స్విచింగ్ ఫీచర్ ఉంది. అంటే డిఫరెంట్ యాపిల్ గ్యాడ్జెట్స్‌ని ఆటోమేటిక్‌గా స్విచ్ అవుతుంటుంది. ఫేషియల్ ఆడియో ఉంది. అట్లాగే డైనమిక్ హెడ్ ట్రాకింగ్ ఉంది. మీకు ఇవన్నీ ఫీచర్స్ ఆల్మోస్ట్ ఎయిర్‌పాడ్స్ 4లో గాని లేదా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్‌లో గాని యూనిక్ ఫీచర్స్ అన్నమాట. ఈ ఎయిర్‌పాడ్స్‌కి వెయిట్ విషయానికొస్తే గనక ఎయిర్‌పాడ్స్ 4 వచ్చేటప్పటికి మనకి 33 గ్రామ్స్ అయితే పడుతుంది. వేరేజ్ ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేటప్పటికి మనకి 35 గ్రామ్స్ అయితే పడుతుంది. వేరేజ్ అన్నిటికన్నా మనకి ఎయిర్‌పాడ్స్ ప్రో 2 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 50 గ్రామ్స్ అయితే పడుతుంది. సో, మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. తర్వాత మనకి ఈ ఎయిర్‌పాడ్స్‌లో ఛార్జింగ్ కేస్ విషయానికొస్తే గనక ఎయిర్‌పాడ్స్ 4లోకి వచ్చేటప్పటికి మీకు రెగ్యులర్ ఛార్జింగ్ కేస్ వస్తుంది. విత్ యూఎస్‌బి టైప్ సి పోర్ట్ వస్తుంది. ఎయిర్‌పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ వచ్చేటప్పటికి దానిలో మీకు వైర్‌లెస్ ఛార్జింగ్‌ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి ఫైండ్ మై ఫీచర్ ఉంటుంది. సో, ఈ ఫీచర్ వల్ల ఒకవేళ మీరు ఈ ఎయిర్‌బడ్స్‌ని గాని లేదా ఎయిర్‌బడ్స్ మొత్తం ఈ ఎయిర్‌పాడ్స్‌ని గాని ఎక్కడన్నా పడేసినా మర్చిపోయినా మీ మొబైల్ నుంచి అయితే ఇది ఎక్కడుందని ట్రాక్ చేయొచ్చు. అండ్ మీరు అదే ప్లేస్‌లో ఉండి మీకు ఒకవేళ కనపడకపోతే గనక దీనిలో నుంచి సౌండ్ కూడా ఎమిట్ చేయొచ్చు. సో, మీకు ఈ ఫీచర్స్ మాత్రం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్‌లో అయితే వస్తాయి. తర్వాత మనం బ్యాటరీ విషయానికొస్తే గనక ఎయిర్‌పాడ్స్ 4 వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 30 అవర్స్ ఆఫ్ లిజనింగ్ టైమ్ అయితే ఉంటుంది. వేరేజ్ మీరు ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ తీసుకొని దాన్ని ఆన్ చేస్తే గనక మీకు ఓన్లీ 20 అవర్స్ లిజనింగ్ టైమ్ అయితే వస్తుంది. ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఆన్‌లో ఉంటే గనక 4 అవర్స్ మాత్రమే వస్తుంది. ఒకవేళ అది ఆఫ్‌లో ఉంటే గనక దగ్గరగా మీకు 5 అవర్స్ వస్తుంది. తర్వాత మనం వీటిలో ఉన్న ఆడియో టెక్నాలజీ విషయానికొస్తే గనక ఎయిర్‌పాడ్స్ 4లో వచ్చేటప్పటికి కొత్తగా మనకి వాయిస్ ఐసోలేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. సో, దాంతో పాటు మనకి పర్సనలైజ్డ్ వాల్యూమ్ అంటే మీకు నచ్చినట్టు మీరు వాల్యూమ్‌ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ తీసుకుంటే గనక మీకు ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది.
అడాప్టివ్ ఆడియో అని ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ఫీచర్ అది కూడా ఉంటుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ మోడ్ అని ఉంటుంది, మనకి బయట సౌండ్స్ అట్ ద సేమ్ టైం మీరు లోపల వినే మ్యూజిక్ రెండు కలిపి వినిపిస్తాయి. తర్వాత కాన్వర్జేషన్ అవేర్నెస్, మీరు ఒకవేళ ఏదైనా వింటున్నారనుకోండి, ఏదైనా పర్సన్తో మాట్లాడటానికి వెళ్ళి మీరు మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వాయిస్ లో అయిపోతుంది. వేరేజ్ మనకి వేరే వాళ్ళు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా మనకి ఏదైతే మీరు మ్యూజిక్ వింటున్నారో ఆ మ్యూజిక్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది అనమాట, అంటే కొంచెం వాల్యూమ్ తగ్గిస్తుంది బేసికల్ ఆటోమేటిక్గా. సో ఆ ఫీచర్స్. సో ఈ లాస్ట్ 4 ఫీచర్స్ మాత్రం మీకు ఓన్లీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లో మాత్రమే ఉన్నాయి, ఎయిర్పాడ్స్ 4 రెగ్యులర్ మోడ్లో అయితే లేవు. తర్వాత మనకి ఇందులో ఫిజికల్ కంట్రోలర్స్ విషయానికి వస్తే కనుక ఎయిర్పాడ్స్ 4లోను ఎయిర్పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోను ఇవి రెండిట్లోనూ కంట్రోలర్స్ వచ్చి సేమ్. సో మీరు ఇందులో సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ని పిక్ చేసేటప్పుడు, మళ్ళీ ట్యాప్ చేస్తే కనుక కాల్ని షట్ డౌన్ చేసినట్టు, లేకపోతే డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఆడియో ట్రాక్ని స్కిప్ చేసినట్టు అట్లాగా. సో మొత్తం మనకి రెండిట్లోనూ ఒకటే ఫీచర్ ఉంటుంది. కాకపోతే మీరు ఈ ఎయిర్పాడ్స్ 4లో ఏంటంటే మీ వాల్యూమ్ని అయితే కంట్రోల్ చేసుకోలేరు. ఆ ఫీచర్ వచ్చేటప్పటికి ఓన్లీ మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2లో మాత్రమే ఉంటుంది. తర్వాత మనం వీటి ఫిట్టింగ్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా సీల్ అయింది అనిపించింది. ఎయిర్పాడ్స్ ప్రో 2 వచ్చేటప్పటికి ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సిలికాన్ టిప్ లేకపోవడం వల్ల మేబీ జారిపోతుందేమో అని ఒక చిన్న భయం అయితే ఉంది. ఒకసారి నా హెడ్ని షేక్ చేసి చూద్దాము, ఏమన్నా పడిపోతుందేమో చూద్దాము. ఓకే, నాకేం పెద్ద అంటే కింద పడే సిచ్యువేషన్లో అయితే రెండూ లేవు. కాకపోతే ఏంటంటే దీని సీలింగ్ వచ్చేటప్పటికి, ప్రో సీలింగ్ వచ్చేటప్పటికి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే కనుక ఒకసారి మ్యూజిక్ ప్లే చేద్దాము. ఒక ఇయర్ ఫోన్ వచ్చేటప్పటికి దీనికి కనెక్ట్ అయింది, ఇంకొక ఇయర్ ఫోన్ వచ్చి దీనికి కనెక్ట్ అయింది. సో ఓకే, సౌండ్ వచ్చేటప్పటికి నాకు రెండింటిలోనూ పెద్ద అంటే డిఫరెన్స్ అయితే ఉంది డెఫినెట్గా. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు మాత్రం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వస్తే కనుక ఇందులో వచ్చేటప్పటికి నాకు సౌండ్ వినిపిస్తుంది. యాక్చువల్లీ ఈవెన్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయ్యన్నా కొంచెం సౌండ్ అయితే వినిపిస్తుంది. బట్ ఇందులో కంప్లీట్ ఐసోలేట్ అయితే చేయగలుగుతుంది యాక్చువల్లీ. బట్ మీకు ఎక్కువ సౌండ్ వస్తే కనుక నాకు తెలిసి ఇందులో కూడా ఎంతో కొంత సౌండ్ అయితే వినిపిస్తుంది అన్నది నా ఫీలింగ్ బేసికలీ. కాకపోతే నాకు ఫిట్టింగ్ వచ్చేటప్పటికి ఇది బాగా నచ్చింది, ఎందుకంటే ఈ ఇయర్ టిప్స్ ఉండడం వల్ల, సిలికాన్ ఇయర్ టిప్స్ ఉండడం వల్ల అది ఇయర్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. సో తర్వాత నా ఫైనల్ థాట్స్, నేను ఇందాక చెప్పినట్టు ఎయిర్పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో దీని సౌండ్ కూడా మనకి చాలా బాగుంది. ఆల్మోస్ట్ నేను దీంతో మూవీస్ చూశాను, మ్యూజిక్ విన్నాను అండ్ న్యూస్ ఛానల్స్ చూశాను. సో దేనిలో చూసినా మనకి రెగ్యులర్ ఇయర్ బాడ్స్ లాగా మనకి చాలా నీట్ సౌండ్ అయితే ఉంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్వాలేదు, సూపర్ అని చెప్పను కానీ బట్ పర్వాలేదు బేసికలీ. మీరు ఒకవేళ బడ్జెట్లో ఉండి అండ్ మోస్ట్లీ మీకు ఎయిర్పాడ్స్ కావాలి అండ్ మోస్ట్లీ మీరు యాపిల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే కనుక డెఫినెట్గా ఎయిర్పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ అయితే తీసుకోమని చెప్తాను. ఎయిర్పాడ్స్ 4 అయితే వద్దు, ఎందుకంటే అందులో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడల్ లేదు, తర్వాత మీకు వైర్లెస్ ఛార్జింగ్ లేదు అండ్ ఫైండ్ మై లేదు. సో కొన్ని ఫీచర్స్ మనకి అందులో అయితే మిస్ అవుతున్నాయి. సో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ మీరు ఒకవేళ ఈ రెండిట్లోని ఏది తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు బడ్జెట్లో ఉంటే డెఫినెట్గా ఎయిర్పాడ్స్ 4 ANC అయితే తీసుకోండి, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒకవేళ మనకి మనీకి పెద్ద ప్రిఫరెన్స్ లేదు, నాకు ది బెస్ట్ కావాలనుకున్నప్పుడు ఎయిర్పాడ్స్ ప్రో 2 తీసుకోమని చెప్తాను. అండ్ మీరు రెండింటిని ప్రైస్ కంపేర్ చేసినా ఆల్మోస్ట్ మనకి రెండింటికి 7,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇదండి మనకి కంప్లీట్గా ఎయిర్పాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద నా లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్.